హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు బాయ్స్కి సంబంధించిన ఒక మంచి మాస్ యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. నిజంగా మీకు ఈ వీడియో చాలా బాగా నచ్చుతుంది. డెమో చూపిస్తాను, ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తే మీకు అర్థమవుతుంది. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. పూర్తి వీడియోని చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఇన్స్టాగ్రామ్ వచ్చేసి పగిడి మహేంద్ర. చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, మీరందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నేసరి పెట్టి సపోర్ట్ చేయండి. అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా ఒక చిన్న కామెంటే సూపర్ అని నేసరి పెట్టండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్ ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇచ్చింది ఆల్ మెటీరియల్లో టర్బో VPN, క్యాప్కట్ కొత్తది, అండ్ వచ్చేసి ఇప్పుడు లిరికల్ వీడియో. ఓకే, మీరు చేసుకున్న క్యాప్కట్ అప్లికేషన్ని ఓపెన్ చేసుకోండి. టర్బో VPN ఓపెన్ చేసుకోండి. ముందుగా VPN కనెక్ట్ చేసుకున్నాకే క్యాప్కట్ని ఓపెన్ చేయాలి, లేకపోతే నెట్ కనెక్షన్ రాదండి. సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఒక VPNని కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేశాక ఏదో ఒక యాడ్ ప్లే అవుతుంది, స్కిప్ చేయండి. యాడ్ స్కిప్ చేశాను. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉందా, ఇక్కడ క్లిక్ చేశాను. యునైటెడ్ కింగ్డమ్ పైన క్లిక్ చేసి లండన్ క్లిక్ చేశాను. ఒక్కోసారి యూఎస్కి కనెక్ట్ చేస్తే క్యాప్కట్ పనిచేయట్లేదండి, కంపల్సరీగా యునైటెడ్ కింగ్డమ్కి మారాల్సి వస్తుంది. కనెక్ట్ అయింది, యాడ్ ప్లే అవుతుంది, మినిమైజ్ చేశాను. క్యాప్కట్ యాప్ని ఫ్రెష్గా ఓపెన్ చేశాను. న్యూ ప్రాజెక్టు, తర్వాత లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. నేను ఇచ్చింది డౌన్లోడ్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. లాస్ట్కి వెళ్ళండి, ఇందులో మీకు ఇక్కడ ఎండ్ బటన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేసి డిలీట్ చేయండి. మళ్ళీ ఇదే వీడియోని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే మీకు ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఎండ్ అయిపోయిన దగ్గర కరెక్ట్గా ఇక్కడ వీడియో ఎండ్ అయిపోయిన దగ్గర వీడియోని క్లిక్ చేసి స్ప్లిట్ చేసి సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఫస్ట్ పార్ట్ ఏమో లిరిక్స్, సెకండ్ పార్ట్ ఏమో ఫొటోస్. ఓకే, ఇప్పుడు ఫొటోస్ పెడదాం. ఇక్కడ ఉన్న ప్లస్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఫొటోస్ పైన క్లిక్ చేసి పైన ఉన్న ఆల్బమ్స్ పైన క్లిక్ చేసి మీ ఫొటోస్ ఏ ఫోల్డర్లో ఉన్నాయో ఎక్కడికి వెళ్ళండి. నా ఫొటోస్ ఉన్న ఫోల్డర్ దగ్గరికి వచ్చి ఫోటో యాడ్ చేసుకుంటాను. 1 and 2 3 4 5 and 6 and 7 8 and 9 and 10 and 11 12 ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. 13 14 15 ఇక్కడ 16 and 17 18 19 20 21. ఓకే, ఇక్కడ HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను, ఎక్కువైతే డిలీట్ చేస్తాను. ఓకే, ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయండి. అన్ని ఫొటోస్ కరెక్ట్గా రావండి. మీ ఫొటోస్ ఏమన్నా అటు ఇటు ఉంటే క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి. అన్నిటిని సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేయాలి ఇలా. ఓకే, చేసిన తర్వాత ఫస్ట్కి వచ్చేయండి. ప్రతి ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ మీరు 0.5 సెకండ్సే పెట్టాలి. ఇక్కడ వెనక్కి జరపండి, ఫోటోని పట్టుకొని 0.5 సెకండ్. ప్రతి ఫోటోని కూడా చివర పట్టుకొని 0.5 సెకండ్స్ సరిపడి. టైమర్ మీకు ఫోటో మీదే చూపిస్తుంది. ఫోటోని టచ్ చేసిన వెంటనే టైమర్ పడుతుంది. మీరు ఆ వైట్ లైన్ పట్టుకొని వెనక్కి జరిపితే దాని మీద ఉన్న టైమర్ చూపిస్తుంది. 0.5 సెకండ్ పెట్టాలి. ఒకవేళ ఈ ఫోటోలు సరిపోతే మళ్ళీ యాడ్ చేసుకుందాం, ప్రాబ్లం లేదు. 0.5 సెకండ్స్ పెడుతున్నాను. అన్ని ఫొటోస్ని పెట్టేస్తాను. అవన్నీ సరిపోయినాయి. మళ్ళీ మీకు ఒకవేళ ఫోటో సరిపోతే పెట్టిన ఫొటోస్ మళ్ళీ పెట్టండి, ఏం కాదు. ఓకే, ఇప్పుడు అన్ని ఫొటోస్ పెట్టేసాం కదా. ఇప్పుడు యానిమేషన్స్ పెడదాం. ఫోటో పైన టచ్ చేయండి. ఇది కరెక్ట్గా 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫోటో పైన టచ్ చేయండి. ఇక్కడ యానిమేషన్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. నో ఇంటర్నెట్ అంటుంది. సో ఆల్రెడీ VPN కనెక్ట్ అయ్యి ఉంది. సరే, ఒకసారి క్లోజ్ చేసి మళ్ళీ క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేస్తాను. ఓకే, రైట్, ఓపెన్ చేశాను. అండ్ ఫోటో పైన క్లిక్ చేసి యానిమేషన్స్లోకి వెళ్దాం. ఓకే, లోడ్ అవుతుంది. క్లోజ్ చేసి ఓపెన్ చేశాను, అంతే. అదే ప్రాజెక్ట్ని మళ్ళీ ఓపెన్ చేశాను. ఫస్ట్ ఫోటోకేమో దాంట్లో రిపిల్ పెట్టండి ఇలా. ఓకే, సెకండ్ దానికేమో కాంబోలో మీకు ఇక్కడ వస్తుంది డైనమిక్ పెట్టండి, ఇలా పెట్టండి. ఈ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయో చెప్తాను, ఇవి పెట్టిన తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ ఫోటోకేమో ఇన్నులో రిపిలు, రెండో ఫోటోకేమో కాంబోలో డైనమిక్, ఫస్ట్ ఫోటోకేమో ఇన్నులో రిపిలు, రెండో ఫోటోకేమో కాంబోలో డైనమిక్, ఫస్ట్ ఫోటోకేమో ఇన్నులో రిపిలు, సెకండ్ ఫోటోకేమో కాంబోలో డైనమిక్, మళ్ళీ ఫస్ట్ ఫోటోకేమో ఇన్నులో రిపిలు, సెకండ్ ఫోటోకేమో కాంబోలో డైనమిక్, మళ్ళీ అంతే.
ఫస్ట్ ఫోటోకి ఇన్లో రిపిలు, సెకండ్ ఫోటోకి కాంబోలో డైనమిక్. ఓకే, ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఇన్లో రిపిలు, రెండో ఫోటోకి కాంబోలో డైనమిక్, ఫస్ట్ ఫోటోకి ఇన్లో రిపిలు, రెండో ఫోటోకి కాంబోలో డైనమిక్, మళ్ళీ ఇన్లో రిపిలు, అట్లా ఒకటి అది ఒకటి ఇది. ఓకే, అలా పెట్టండి. ఇన్నులో రిపిలు, రెండో ఫోటోకి కాంబోలో డైనమిక్, లాస్ట్ దానికి ఇన్నులో రిపిలు. ఓకే, ఇప్పుడు ఒకసారి చెప్తాను, ఆ ఎఫెక్ట్స్ ఎలా వస్తాయో చెప్తాను. ముందు ప్లే చేసి చూద్దాం ఎట్లుందో ఏంటో. అసలు సూపర్ వస్తుంది. ఆల్రెడీ ఆడియోతో వింటే మతిపోతుంది, నిజంగా మతిపోతుంది. రైట్, అయిపోయింది కదా. ఇప్పుడు చెప్తాను. ఫోటో పైన టచ్ చేసి యానిమేషన్స్లోకి వెళ్ళాను. ఇక్కడ మీకు ప్రో అని కనపడుతుంది కదా, ఇక్కడ కాంబోలో కానీ ఇక్కడ అవుట్లో కానీ ఇక్కడ అన్నీ కూడా ప్రో కనపడుతుంది. ఈ ప్రో ఎలా వస్తుందంటే క్యాప్కట్ ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళు లాగిన్ అయితే ఇది ఇస్తుంది. ఎట్లా లాగిన్ అవ్వాలంటే క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఒక VPN కనెక్ట్ చేసుకొని, ఏదో ఒకటి టర్బో VPN ఏదో ఒకటి కనెక్ట్ చేసుకొని ఫ్రెష్గా ఓపెన్ చేసి కింద సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది, లాగిన్ ఆప్షన్. అక్కడికి వెళ్ళి సైన్ అప్ పైన క్రియేట్ చేసి సైన్ అప్ పైన టచ్ చేస్తే అక్కడ జీమెయిల్ టిక్టాక్ అన్నీ అడుగుతుంది. అందులో మీరు సైన్ అప్ విత్ ఈమెయిల్ అనే ఆప్షన్ ఉంటుంది. సైన్ అప్ విత్ ఈమెయిల్ పైన క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈమెయిల్ ఎంటర్ చేయమంటుంది. మనకి ఈమెయిల్ లేదు, జీమెయిల్ ఉంది కాబట్టి జీమెయిల్ని ఎంటర్ చేయండి. జీమెయిల్ ఎంటర్ చేస్తే దానికి ఒక OTP వస్తుంది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే పాస్వర్డ్ పెట్టుకోమంటుంది. మీకు నచ్చిన పాస్వర్డ్ ఏదైనా ఒకటి పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి మీ పేరు ఇస్తే లాగిన్ అవుతుంది. ఒకసారి క్లోజ్ చేసి ఫ్రెష్గా టర్బో క్యాప్కట్ని ఓపెన్ చేసి, ఇదంతా కూడా VPN కనెక్ట్ చేసి ఉన్నాకే జరగాలి. తర్వాత లాగిన్ అయిన తర్వాత క్లోజ్ చేసిన తర్వాత ఈ యొక్క క్యాప్కట్ని ఓపెన్ చేస్తే మీకు ఈ ఫీచర్స్ కనపడతాయి 10 నిమిషాల్లో. అర్థమైందా? అవి అట్లా వస్తాయి. అలా వచ్చిన వాళ్ళకే ఇలా చేసుకోవడం కుదురుతుంది. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూపిస్తుంది చూడండి, చాలా బాగుంది. టాప్లో మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. ఈ సేవ్ అవటం కూడా క్యాప్కట్ కనెక్ట్ అయ్యి ఈ టర్బో VPN ఏదైనా ఒక VPN కనెక్ట్ అయితేనే సేవ్ అవుతుంది. క్యాప్కట్ అనేది ఇంటర్నెట్ మస్ట్ అండ్ షూట్గా తీసుకుంటుంది. ఇది మొత్తం వెబ్ బేస్డ్, చాలా ఫీచర్స్ మొత్తం ఇంటర్నెట్కి లింక్ అయి ఉంటాయి. ఓకే, ఇది అయిపోతుంది. సేవ్ అయిన తర్వాత డిస్కనెక్ట్ చేసి VPNని ప్లే చేసి చూపిస్తాను. ఓకే, అయిపోయింది. టర్బో VPN ఓపెన్ చేశాను. ఏదో యాడ్ స్కిప్ చేస్తాను, ప్లే అవుతుంది. 5 సెకండ్స్ యాడ్ స్కిప్ చేసి ఇంటూ మార్క్ డిస్కనెక్ట్ అయిపోయింది. మినిమైజ్ చేశాను, క్లోజ్ చేశాను. గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.